మన రక్షణను గురించి రాయాలని ఆయన అనుకున్నాడట. అయితే దేవుడు ఆయన అనుకున్న దాన్ని ఆయన చేత రాయనివ్వల. ఆయనకు వేరే టాపిక్ ఇచ్చాడు. భక్తుల గొప్పతనం అదే. వాళ్ళు ఏవో అనుకుంటారు, కానీ దైవ నిర్ణయమే తుది తీర్పు అవుతుంది. దానికి వాళ్ళు లోబడతారు. మనం ఇలా అనుకున్నాం కదా, ఇలానే చేయాలి అని భీష్మించు కూర్చోరు. ఓకే, నేను ఇలా అనుకున్నాను, కానీ దేవుడు ఇలా కాదు ఇలా అని చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పిందే నేను చేయాలి అని భక్తులు దేవునికి విధేయత చూపుతారు. మన మనసులో ఏవేవో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో విషయాలను కూర్చి, కానీ దైవ నిర్ణయమే తుది తీర్పు కావాలి. యెషయాకి 66 అధ్యాయాలు ఇచ్చాడు మ్యాటర్. ఓబద్యాకి ఒకటే ఇచ్చాడు. ఆయన 66, నేను ఒకటే ఏంటి, నేను కూడా 66 రాస్తానని ట్రై చేయలే. ఈయనకి ఇచ్చిన ఒకదానిలోనే తనకిచ్చిన పని అంతవరకు నెరవేర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు ఓబద్య. ఆయనకు ఒకటి ఇవ్వటం ఏంది, నాకు ఇంత ఇవ్వటం ఏంది అని యెషయా అనుకోలా. ఆయనకు ఒకటే కావచ్చు, నీకు 66 ఇచ్చాను, మొత్తం రాయాల్సిందంటే ఆఖరి వచనంతో సహా కంప్లీట్ రాయాలని నేను అనుకున్నాను, ప్రయత్న పడుతున్నాను, కానీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చింది. ఎందుకంటే కొంతమంది రహస్యముగా జొరబడ్డారు. ఎక్కడ? సంఘంలో జొరబడ్డారు. సంఘంలో జొరబడ్డారు. వీళ్ళు శరీరానుసారులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి, అక్కడే చెప్తున్నాడు 3వ వచనం నుంచి కిందికి చదవండి. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. అంత్యకాలం దగ్గరయ్యే కొద్దీ సంఘములు ఎలాంటి భ్రష్టులు లెగుస్తారంటే దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును కూడా విసర్జించేటువంటి పరిస్థితుల్లోకి వచ్చే బోధకులు లెగుస్తారు. యేసుక్రీస్తును విసర్జించుట, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుట, ఈ రెండు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు తెర మీదకి వస్తారు. వాళ్ళని మీరు గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే కొంత బోధ వారు రహస్యంగా చేసినా అది ఆటే కాలం దాగదు. పరిశుద్ధాత్మ దేవుడు వారి ముసుగులు ఊడలాగుతాడు, వాళ్ళు బయటపడతారు. దేవుని కృపను బట్టి ఎలాంటి సరుకు ఇప్పుడు బయటపడుతుంది. 2 విషయాలు చెప్పాడు. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచే రకాలు అంటే కృప ఉంది, మనం ఏది చేసినా మనకు క్షమాపణ ఉంది, మనం ఏది చేసినా మన రక్షణకు డోకా లేదు, మనం ఎలా అయినా ప్రవర్తించవచ్చు, ఎలా అయినా జీవించవచ్చు. శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేయనది కనుక మనకు ఆత్మ అనేది ముఖ్యం, శరీరం అనేది నిష్ప్రయోజనం. కాబట్టి ఆ శరీరంతో మనం ఏం చేసుకున్నా అది లెక్కలోకి రాదు అని తప్పుడు బోధ తీసుకొచ్చి, పరిశుద్ధులైనటువంటి భక్తులలో కూడా పాపం తాలూకు ఛాయలు ఉన్నాయి కాబట్టి మనం చేసినా ఏం కాదు అని ఈ బోధ చేసి కొంతమందిని శరీర సంబంధమైన క్రియల్లోనికి లాగేటువంటి పరిస్థితి ఒకటి. అంటే దేవుని కృపను దుర్వినియోగపరచుట. డబ్బుందని ఇక్కడే ఉండి ఇక్కడే ఆ ఉగ్రవాదాన్ని నేర్చుకొని వాళ్ళ సంపాదనతోనే ఈ బాంబు కావలసినటువంటి ఆ సరంజామంతా సమకూర్చుకొని దాదాపు 32 కార్లు రెడీ చేశారు అట్లా పేల్చడానికి. ఆ లింకులు ఎక్కడెక్కడ ఉన్నట్టు ఆ లింక్ వచ్చి గుంటూరులో కూడా టచ్ అయింది. అంటే వాళ్ళ కష్టార్జితాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని, జనాల ప్రాణాలు తీసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి, దేశానికి నష్టం కలిగించడానికి వాళ్ళు తయారై డబ్బుని దుర్వినియోగం చేయటం, డబ్బుని సద్వినియోగం చేయటం. అదే డబ్బును ఉపయోగించి కొంతమంది అనేక మందికి ప్రాణాలు పోస్తున్నారు. కొంతమందికి వాళ్ళు టైంని ఎంత ఈజీగా ఖర్చు పెట్టేస్తారంటే అది అసలు విలువలేనిది అన్నట్టు ఖర్చు పెడతారు. నేను చెప్తున్నాను, గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి వచ్చిద్దా? మన జీవితంలో మనం పోగొట్టుకున్న టైం మళ్ళీ మనకి తిరిగి రాదు. కాబట్టి కాల విలువను మనం తెలుసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జ్ఞానవంతులం, దుర్వినియోగం చేసుకుంటే అజ్ఞానంలో అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో 15-17 వచనాల్లో పౌలు మహనీయుడు సాక్ష్యం ఇచ్చాడు.
దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయగా సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండినట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తం ఎదిగి మీరు కానీ పని చేస్తే మీ టైం దుర్వినియోగం కాదు, సద్వినియోగం చేయగలవో, క్రీస్తుతో ఎంత గడపగలవో. ప్రతిరోజు నీకు విలువైందే, నాకు విలువైందే కనుక ఆ టైంని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు విశ్వాసం సిద్ధపడాలనే ఆలోచన నీకు ఉంది కనుక దానికి ముందు దేవుని వాక్య ధ్యానం, దేవునితో గడపడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను, ఎప్పుడో చేద్దాం, తర్వాత చూద్దాం, సేవ చేయాలి, నాకు ఆ పిలుపు ఉంది, ఆ ఏర్పాటు ఉంది, ఆ దర్శనం ఉంది, అయితే తర్వాత చూద్దాం అని ఏదో ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకొని టైంపాస్ చేస్తూ ఉన్నావా? రేపు తీరా నిన్ను దేవుడు తన పని పిలిచిన తర్వాత నీకు వాక్యం అర్థం కాదు. వాక్యం ఎరగని నువ్వు దేవుని పని చేస్తే అది సఫలం కాదు. కాబట్టి నువ్వు దేవుని పని చేయాలి అంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి టైంని సద్వినియోగం చేసుకొని నువ్వు బైబిల్ని ధ్యానం చేయాలి. ఇప్పుడు సేవకులు ఉన్నారు, సేవకి సిద్ధమవుతూ ఉన్నారు. కొంతమంది సేవ చేస్తున్నారు, కొంతమందికి టైం వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటులో సిద్ధాంతపరమైన విషయాలు, అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు నాతో సహవాసం చేయి, నేర్చుకో, అభ్యాసం పొందు, తర్వాత నేను నిన్ను వాడుకుంటాను. నీకు టైం ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు దేవుడు నీకు టైం ఇస్తే ఈ టైంని నువ్వు సెల్ ఫోన్లో వేరే రీల్స్ చూసుకుంటా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా, లేకపోతే ఇంకోటి చూసుకుంటా నీకు దేవుడు ఇచ్చిన మంచి టైంని నువ్వు పాడు చేసుకుంటే తీరా నువ్వు రేపు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత నీకేం తెలియదు. ఇక బోధిస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఏం పొందావో అది బోధించాలి, లేకపోతే నువ్వు ఇతరాతర రీల్స్ ఏం చూసావు బోధించాలి. సేవకు పిలిచాడు, ప్రతిష్ఠించాడు, ఖాళీ టైం ఎందుకు ఇచ్చాడంటే సిద్ధపడరా బాబు అని, సిద్ధపడమ్మా తల్లి అని. సిద్ధపడితే నేను లైన్లో తీసుకెళ్తాడు, సిద్ధపాటు లేకుండా ఎలా తీసుకెళ్తాడు? సిద్ధపడాలి. కాబట్టి కొంతమంది టైంని దుర్వినియోగం చేసుకుంటారు, కొంతమంది టైంని సద్వినియోగం చేసుకుంటారు. ఈ టైంని దుర్వినియోగం చేసుకోవడం, సద్వినియోగం చేసుకోవడం అన్న ఒక్క పాయింటే చాలా పెద్ద సబ్జెక్ట్. అది సేవకి సిద్ధపాటు గురించి ఇప్పుడు నేను చెప్పాను. కాబట్టి ఇక్కడ టైం ఎలా నువ్వు యూజ్ చేస్తున్నావు అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఒకటి. రెండవది, ఈ సమయం గురించి చెప్తాను. దుర్వినియోగం నిజంగా అంత పిన్ టు పిన్ వాక్యమేరా బాబు అనిపిస్తారు, కానీ పొందుతాం. రెండోది వీళ్ళ గొప్ప విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభుని కూడా వీళ్ళు తేలిక చేస్తారు, విసర్జిస్తారు. వీళ్ళ దృష్టిలో యేసు ప్రభు ఒక చీప్ క్యారెక్టర్. ఏ దరిద్రుడైనా యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ని చీప్గా చిత్రీకరించేవాడు ఏ దరిద్రుడైనా వాడు యోధా పత్రిక 4లో చెప్పినటువంటి వాడు ఎవడైనా సరే యేసు ప్రభుని తృణీకరించిన వాడు, యేసు ప్రభు క్యాడర్ని చీప్ చేసిన వాడు. తండ్రి హెచ్చించిన వాడిని, తండ్రి మహింపరిచిన వాడిని, తండ్రి గణపరిచిన వాడిని తృణీకరించవచ్చా? అన్ని నామముల కంటే పైనామం తండ్రి ఎవరికి ఇచ్చాడు? క్రీస్తుకి ఇచ్చాడు. ఆయన దేవుడై ఉన్నాడు, పరలోక తండ్రి దేవుడై ఉన్నాడు. యేసు కూడా దేవునితో సమానుడు, దేవుడై ఉన్నాడు. ఈక్వల్. నువ్వెవడరా హెచ్చు తగ్గులు చెప్పడానికి? తగ్గించుకుంటే కుమారుడు తగ్గించుకుంటాడు, అంతేగా నువ్వు అనకూడదు కదా. యేసు ప్రభుని తేలికగా మాట్లాడటం, చీప్గా చూడటం, చులకనగా మాట్లాడటం. ఇంకా చెప్పనా, వీళ్ళ రహస్య బోధ, ఇట్లాంటి దౌర్భాగ్య రహస్యం ఏం బోధిస్తుంది? అసలు యేసు దేవుడే కాదని బోధిస్తాం. జనం ఎగబడేసరికి బోధ మార్చుకున్నాం. యేసు దేవుడు కాదని బోధించి ఎవరు రక్షిస్తాడు? వీడు యేసు దేవుడు కాదని చెప్పి ఎవరిని రక్షిస్తాడండి? వీడు అనిజనుడికి పోయి చెప్పు. బ్రదర్ మీకు తెలుసా యేసు ప్రభు దేవుడు కాదు కదా, నేను చెబుతున్నా కూడా అదే కదరా అంటాడు. ఇంక దేవుడు కానడు మనకెందుకురా, ఇదిగో మా దేవుడు రా అంటాడు. ముస్లిం దగ్గర పోయి చెప్పు యేసు ప్రభు దేవుడు కాదంటే, మరి ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది మేము అదే కదరా, రా నువ్వు కూడా అల్లాహ్ అక్బర్ అని అంటాడు.
కదా. యేసు దేవుడు, ముమ్మాటికి దేవుడు, 100% దేవుడు. అయితే మన రక్షణార్థమై మనుష్యుడుగా, మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి మన పాపములకు నిష్కృతి చూపించి మళ్ళీ వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ స్వరాలను చూసి వ్యక్తులు ఎవరో గుర్తుపట్టండి. మీరు ఇట్లాంటి వ్యక్తుల్ని గుర్తుపట్టి వివేచనతో తప్పించుకోండి, లేకపోతే ఊరిలో చిక్కుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు బయలుదేరారని. ఎప్పుడు బయలుదేరారు వీళ్ళు? యూదా పత్రిక దాదాపు 1900 ఇప్పుడు తీవ్రం అవుతుందని. ఈరోజు అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది, ఆన్లైన్. ఎప్పటి చెప్పాలనుకున్నాడో వాడు అందులో బోధిస్తున్నాడు. కుప్పల తెప్పలకి వస్తున్నాయి ప్రసంగాలు, యూట్యూబ్ నిండా, ఇన్స్టాగ్రామ్ నిండా. మీ ఇష్టం, పిచ్చగా వస్తున్నాయి. చూడమని చెప్పట్లా, నేను వివేచించమని చెప్తున్నాను. నేను ఇప్పుడు ఎవరికి అడ్డు లేదు, ఎవడు ఏ దుర్బోధ అయినా చేసుకోవచ్చు. నా బోధ వినేవాళ్ళు నా బోధ వింటారు సార్, మా వాళ్ళు. మీకేంది? ఎంతమందికి అర్థమవుతుంది? దయచేసి వివేచన కోల్పోవద్దు. వీళ్ళు తమను కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, అద్వితీయ నాథుడు ప్రభువునైన యేసుక్రీస్తు కదా తిప్పుతా ఉంటారు. ఎవడెవడు ఏం చెబుతున్నాడని. ఏదో ఒకటి ఎక్కిద్ది, విషబీజం, పోతాం. దయచేసి జాగ్రత్త పడు. నా ధర్మంగా నేను చెప్పాను, అయిపోయింది. చదివించిన వచ్చిన దగ్గరకు వస్తాను. ఇలాంటి సరుకు ఆనాడే సంఘంలో జొరబడి రక్షణానుభవంలోకి వచ్చిన వాళ్ళని ఎలాగైనా మళ్ళీ వెనక్కి తిప్పడానికి ఇలాంటి దుర్బోధ. ఏం బోధ ఇది? పరిశుద్ధులకు అప్పగింపని బోధ తీసుకొచ్చి ప్రజల్లోకి, సంఘంలోనికి చూపించారు. అందుకని యూదా భక్తుడు ఏమన్నాడో తెలుసా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. సత్యవాక్యము సంతలో దులిపి బోధ. సత్య విషయంలో కూడా రోషం కలిగి ఉండాల్సిందే. సిద్ధాంతాలు మనకి ఎందుకులే అన్నా అనకూడదు. సిద్ధాంతం మనకి ఎందుకులే అన్నా అంటే, బేస్మెంట్ ఎందుకులే అన్నా, పైన కడదాం గోడ అన్నట్టు. ఇల్లు గూళ్ళు ఎత్తిన పడింది. బేస్మెంట్ ఉండొద్దు, బేస్మెంట్ వేయద్దు. పునాది లేకపోతే ఎట్లా కుదురుతుంది? పునాదులు కావాలి. ఆ పునాదుల మీద ఉండాలి. ఆ పునాది సిద్ధాంతం. బాప్తిస్మలో ఏది కరెక్ట్? పరిశుద్ధాత్మ అభిషేకం, ఆత్మకృపావరాలు. వీళ్ళ దగ్గర మీకు ప్రధానంగా కనపడే లక్షణం ఏంటంటే, ఈ తప్పుడు మార్గాల్లో ఉన్నోళ్ళు నంబర్ 1 మీకు వాళ్ళకి గుర్తుపట్టాలంటే అపహాసకులై ఉంటారు. వీళ్ళందరినీ కామెంట్ చేస్తూ ఉంటారు, అందరినీ విమర్శిస్తూ ఉంటారు, అందరిని అపహసిస్తూ ఉంటారు, అందరి మీద గప్పాలు మాట్లాడుతూ ఉంటారు, అందరి మీద సవాళ్ళు అంటుంటారు. ఈ సరుకుని మీరు గుర్తుపట్టవచ్చు. అపహాసకులు పరిహాసం చేస్తూ ఉంటారు, వెటకారంగా మాట్లాడటం, వ్యంగ్యంగా, సెటారికల్గా మాట్లాడటం. ఇట్టే అర్థమైపోయింది వీడు ఆత్మ కలిగిన వాడు, ఆత్మ లేనివాడు అని. నిజంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవాడు తొందరపడి అట్లా ప్రవర్తించడం, అలా మాట్లాడడం, కొంచెమైనా కంట్రోల్ ఉంటుంది వాడికి. అసలు పగ్గాలు వదిలేసినటువంటి గుర్రాల్లాగా వాళ్ళు ఇష్టం వచ్చాడు పరిగెత్తుతుంటారు కొంతమంది. ప్రతి ఒక్కరిని ఎగతాళి చేయటమే, ప్రతి ఒక్కరిని కామెంట్ చేయటమే. భక్తి పనులు చాలా చులకనగా మాట్లాడతారు. భారతదేశంలో సువార్త మోసుకొచ్చిన తోమా దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది భక్తి పరులు, గొప్ప గొప్ప ఆత్మీయ నాయకులు వాళ్ళ బ్రతుకులను అలాగా కర్పూరంలాగా, కొవ్వొత్తిలాగా కరిగించి
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, భారతదేశంలో చాలా ప్రాంతాల్లో సువార్త వెళ్ళిందంటే ఎక్కడి నుంచి వెళ్ళింది? భక్తుల త్యాగ ఫలం అది. ఫస్ట్ యేసయ్య త్యాగం, తర్వాత పరిశుద్ధుల త్యాగం అది. వేలాది సంఘాలు స్థాపించిన భక్త సింగార్ లాంటి భక్తులు కూడా చాలా తేలిగ్గా మాట్లాడతారు. ఎంతో మందికి మాదిరిగా ఉండి మంచి భక్తి చేసినటువంటి ఆత్మీయులు, శ్రేష్టమైన భక్తులు. అఫ్కోర్సు డాక్టరినల్గా సిద్ధాంతపరమైన కొన్ని విషయాలు వైరుధ్యాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఎంతో మందికి ప్రజలకు సువార్తను అందించి ఎంతో మందిని క్రీస్తు కొరకు చైతన్యం చేసినటువంటి భక్తుల్ని చాలా చీప్గా మాట్లాడతారు దౌర్భాగ్యులు. మళ్ళీ వీళ్ళు కష్టపడి సువార్త చేసినారు, సంఘాలు కట్టిన చరిత్ర ఉండదు. వీళ్ళ పని ఏంటో తెలుసా? ఆల్రెడీ కట్టబడి సేవకులు కష్టపడి కడతారు చూడు, ఆ కట్టబడిన సంఘాలకు బోధ పేరుతో వాళ్ళ మైండ్కి బ్రెయిన్ వాష్లు చేసి వాళ్ళని చెరపట్టడమే వీళ్ళ పని. ఈ దరిద్రులు మళ్ళీ కష్టపడి వెళ్ళి సువార్త ప్రకటించి అన్యులను కన్విన్స్ చేసి క్రీస్తునోతకు నడిపించి వాళ్ళని దేవుని కొరకు సంపాదించడం అనే సెక్షనే కనపడదు, ఆ కోణమే కనపడదు. నేను చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడు స్పెషల్ ఏంటో తెలుసా? ఎవడైనా క్లిక్ అవ్వాలంటే వాడు మంచి ప్రసంగం చేసి ఎవడు ఎట్లేదని ఎవడో ఒకడు గుర్తింపు పట్టు తిడుతున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లో హైలైట్ కావాలి, వైరల్ కావాలంటే ఎట్లా కావాలి? ప్రజల్లో షార్ట్ కట్లో గుర్తింపు తెచ్చుకోవాలి. నేను సింపుల్గా ఏం చేయాలి? నేను మంచిగా వాక్యం సిద్ధపడి మాట్లాడితే దేవుడికి నచ్చట్లా, ఎందుకంటే అందరూ ఉపదేశాలు చేస్తున్నారు కాబట్టి ఇందులో నాది ఒకటి అయిపోతుంది. అట్లా కాదు, నాకు స్పెషల్ ఉండాలి. ఏంటి నా స్పెషల్ అంటే, బాగా అందరూ తీసుకుంది ఏంటంటే ఎక్కువ శాతం మంది, అందరూ అంటే మొత్తం కాదే, ఎక్కువ శాతం మంది ఈరోజు న్యూ ట్రెండ్ ఏంటంటే వాడు క్లిక్ అవ్వాలంటే ఏమన్నా ఒకటి పెట్టాలి. ఆల్రెడీ ప్రజలు గుర్తింపబడి ఫాలో అవుతున్నారు చూడండి. ఆ గుర్తింపబడిన వ్యక్తులు ఎవరినో కొన్ని కామెంట్ చేస్తే అప్పుడు వీడికి ఫేమ్ వచ్చింది. ఇప్పుడు గాంధీజీ గుర్తింపు ఉంది, గాడ్సే కూడా తెలుసు మనకి. గాంధీజీలాగా బతకడం వీడికి చేత కాదు, ఆ విధంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకని గాడ్స్ ఎలాగన్నా బతుకుతాం, ఆ రూపాయలన్నా గుర్తింపు తెచ్చుకుందాం. తమ్ముళ్ళు అర్థమవుతుందా? ఇట్లాంటి వ్యవహారాలను కూడా గుర్తుపట్టండి. పరిశుద్ధాత్మ కలిగిన వాడా లేదా అనేది వాడి టాకింగ్లోనే మీకు అర్థమైపోయింది. హద్దుల్లో మాట్లాడతాడు, భక్తుల్ని గౌరవించి మాట్లాడు, సన్మానించి మాట్లాడతాడు. అలా హద్దులు దాటి ఇలా వెటకారాలు చేసేవాళ్ళని ఒకళ్ళని నేను కూడా సెటారికల్గానే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న పంద అది, వాడి మూర్ఖునికి తన మూఢత చొప్పున అని సామెతలో వచ్చినా నేను ఫాలో అవుతాను ఆ విషయంలో మాత్రం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది భక్తి వల్ల నేను తృణీకరించలేదు, కించపరచలేదు. సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ వాళ్ళు శ్రేష్ఠ భక్తులు. వాళ్ళు వేసిన పునాదులు ఎంత పటిష్టంగా ఉన్నాయంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సంఘాలు కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అయినా సరే దావాలనమే దేవుని సువార్త వ్యాపిస్తానే ఉంది. ఏమీ తెలియని మనుషుల మధ్యలోకి వెళ్ళి సంఘాలు స్థాపించి, సంఘాలు కట్టి, తన్నులు తిని, దెబ్బలు తిని, రక్తాలు గారేటట్టు బాధలు పడి సంఘాలు కట్టి నిలబెడితే ఆ కట్టబడ్డ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని చెరబట్టి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ దుర్బోధ వైపు లాక్కెళ్ళటం వీళ్ళ పరిచర్య. అది పరిచర్య ఎందుకైంది? కానీ వాళ్ళలా ఫీల్ అవుతున్నారు ఇది మా పరిచర్య అని. దయచేసి ఆ విధంగా ఎవరు ఉన్నా మీరు గుర్తుపట్టి అలాంటి సరుకుని ఎదిరించండి, స్వాగతించగండి అలాంటి వాటిని. ఇక్కడ ఏం చెప్తున్నారో తెలుసా? వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అంత్యకాలం అంటూ తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుతూ ఎగతాళి చేసే పరిహాసకులు ఉంటారు అని అపోస్తలులు మీకు చెప్పారు, గుర్తుంది కదా. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారులై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రకృతి సంబంధులు, ఆత్మలేని వారు. వీళ్ళ గురించి పై వచనాలు అంటారు 2 సార్లు చచ్చినోడు అని. 2 సార్లు చచ్చినోడు. ఇంకొక మాట చెప్తాడు, వేళ్లతో సహా ఎండిపోయినోళ్ళు అని. చెట్టుని మొత్తం వరకు నరికామనుకో చచ్చిపోయినట్టు బతికున్నట్టు. పెళ్లి చూపులు ఉంటుందంటే మొదలకంట నరికేస్తే చచ్చిపోయినట్టే, కానీ దాని వేర్లు భూమిలో ఉంటాయి.
మళ్ళా చిగురు పెట్టి లైన్లోకి వచ్చింది. కానీ వేళ్లతో సహా ఎండిపోవటం, 2 సార్లు చావటం. ఇక ఆ మనిషికి మళ్ళీ ఛాన్సే ఉండదు. ఇక్కడ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నిర్జల మేఘాలు అన్నాడు, మేఘమే కానీ నీళ్లు ఉండవు. త్రోవ తప్పి తిరుగు నక్షత్రాలు అన్నాడు, నక్షత్ర స్థాయి వ్యక్తులే కానీ త్రోవ తప్పారు. త్రోవ తప్పిన నక్షత్రం వల్ల నాశనమే కానీ మేలుండదు. 2, 3 ప్రకృతి సంబంధులు అంటే ప్రాకృతికంగా నిర్మితమైనటువంటి జంతువు ఎలాంటిదో వాళ్ళలాంటి వాళ్ళే ఆత్మ లేని వారు. ఆ యోధా పత్రిక చిన్న పత్రికలోనే అచ్చంగా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. ఫైనల్ చేస్తున్నా, ఇక కంక్లూజన్కి వస్తున్నా. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటి బోధకుల మధ్యలో, బోధల మధ్యలో మనం ప్రజెంట్ ఉన్నాం. ఒక పక్క ఇవి దుర్బోధలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి భయంకర దినాల్లో మనం ఉన్నాం. ఒక పక్క ఈ బోధ బాధలు, మరో పక్క మన భక్తిని, ఆత్మీయతను నాశనం చేయడానికి మనకు అందుబాటులోకి లోకం తెచ్చిపెట్టిన వ్యాపకాలు. 2 మొదలుపెట్టినప్పుడు ఆత్మానుసారంగానే మొదలుపెట్టారు, చివరికి శరీరానుసారులుగా మారిపోయారు. చర్చిలను బట్టి అతిశయపడటం, గుంపులను బట్టి అతిశయపడటం, మాది పెద్దదంటే మాది పెద్దది, మాది గొప్పదంటే మాది గొప్పది, నేను మునగాడినంటే నేను మునగాడిని. నాదింత గుంపు అంటే నాదింత గుంపు, నాది గొప్ప, నాది గొప్ప, నాది గొప్ప. నేత్రాశ, శరీరాశ, జీవకుటం. లోకములో ఉన్నవన్నీ 3. ఏంటి చెప్పండి? ఈ దరిద్రం, ఈ చెత్త మనలో ఉన్నా సరే మారు మనసు పొందాల్సిందే. ఇది షాలేము రాజు అనే వాడిలో ఉన్నవాడు మారు మనసు పొందాల్సిందే. ఇది ఎవరిలో ఉన్న వాళ్ళు మారు మనసు పొందాల్సిందే. కానీ మరో పక్క ఆత్మీయులు ఈ విధంగా పతనమైపోయారు. శరీర సంబంధమైన వాటిని బట్టి అతిశయపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద మందిరం కట్టాలని దేవుని పాదాల దగ్గరికి పోయినా నేను. ఒకసారి దేవుడు ఏం చేశాడు తెలుసా? నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? తమను తాము కట్టుకుంటున్నటువంటి పరిశుద్ధుల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇది అసలు నేను చెప్పాలనుకున్న అంశం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. మీకు అప్పగించాడు కదండి. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిన నన్ను దేవుడు తమను తాము కట్టుకుంటున్నటువంటి వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళాడు. సంవత్సరాలుగా దేవుడు నన్ను నడిపిస్తున్న తీరదే. ఆయనకే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను వెంబడించే బిడ్డల విషయంలో కూడా నేను అదే చెప్తాను. పెద్ద మందిరం కట్టాలి, పెద్ద సేవ చేయాలి, పెద్ద సంఘం కట్టాలి, పెద్ద పాస్టర్ అనిపించుకోవాలి అనే ఆలోచన వదిలేండి. అది శరీర సంబంధమైన ఆలోచన, అది ఒకటి అయిపోయింది. ఇప్పుడు నాదంతా నీదింత, నాదంతా నాది, అసలు మొత్తంలో అంతా ఇంత అని ఈ అతిశయపడే సెక్షన్ అనేది శరీరానుసారమైన మనసులో ఒకటది. నేను మీకు చెప్తున్నది ఏంటంటే, మీకు చెప్పినా, నాకు నేను చెప్పుకున్నా, ఇదిగో సంఘంగా ఉన్న మీకు బోధించిన, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది మనల్ని మనం కట్టుకోవటం. దేవునికి మహిమ. వినండి, అనేక చోట్ల మనల్ని మనమే అనే మాట ఉంటుంది. ప్రతివాడును దాని మీద ఎలాగ కట్టుచున్నాడో చూచుకొనవలెను. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా వాడు జీతం పుచ్చుకుంటాడు, లేకపోతే అగ్నిలో నుండి కాలిపోయినట్టు అయిపోతుంది అటు బతుకు. ఏమండి, వెండి, బంగారు, వెలగల రాళ్ళు, గడ్డి, కర్ర, కొయ్యకాలు అనే వాటితో కడుతున్నారు. కొన్ని అగ్నికి కాలి, అది
నాకంతా నీ ద్వారా నేను ఏదైనా పని చేయాలనుకుంటే ముందు నిన్ను నువ్వు ఏం చేసుకోవాలన్నా నిన్ను నువ్వు కట్టుకో. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడలే, చక్కగా నిలవబడు. యజమానుడు వాడుకున్నకు అర్హమైన పాత్రగా మీరు ఉండదండి. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. ఇదంతా దేవుడు నిన్ను చేయమంటున్నాడు, నన్ను చేయమంటున్నాడు. ఇక్కడ ప్రధానంగా ఈరోజు చాలామంది మిస్ అవుతున్నటువంటి మేజర్ పాయింట్ ఇదే. పాస్టర్స్ కానీ, విశ్వాసులు కానీ, సీనియర్ మోస్ట్ పాస్టర్లు కానీ ఎప్పుడైనా సరే తేడా పడుతుంది ఇక్కడే. ఏమిటంటే తమ్మును తాము కట్టుకోవటం అనే కీలకమైన విషయాన్ని పక్కన పెట్టి ముందు నేను చెప్పిన విషయాలను బట్టి దేవుని కోసం ఏదేదో చేద్దాం అని ఇప్పుడు నేను చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో. మీరు అది చేయండి, సువార్త చెప్పండి, టైంని వినియోగించండి, మీ టాలెంట్స్ వినియోగించండి, విజన్ పెట్టుకోండి, సండే స్కూల్ స్థాపించండి, యూత్ని ప్రభావితం చేయండి, ఇలా చేయండి, అలా చెప్తే విన్నారు కదా, చేయాలి. నేను అంతవరకు చెప్పి వదిలేస్తే మీరు అవి కట్టే పనిలో ఉంటారు. కానీ ఇది చెప్పినప్పుడు ఇప్పుడు మీ మీద మీరు దృష్టి పెడతారు. నాకు దేవుడు నేర్పింది అది. ముందు నిన్ను నువ్వు కట్టుకోవాలి. నేను చెప్తున్నాను, ఏనాడైనా నీ హృదయంలోకి నువ్వు తొంగి చూసావా? నిన్ను నువ్వు పరిశీలించుకున్నావా? అసలు నీ బలం ఏందో, నీ బలహీనతలు ఏందో, నీ స్థితి ఏందో, నీ స్థాయి ఏందో, నీ మెంటాలిటీ ఏందో, నీ సైకాలజీ ఏందో ఏనాడన్నా నిన్ను నువ్వు పరిశీలించుకున్నావా? ఎప్పుడన్నా ఒంటరిగా కూర్చొని అసలు నేనేంటి అన్న ప్రశ్న నీకేనాడన్నా వచ్చిందా? ఉదయం దేవుడు చెప్తున్నాడు, కనీసం ఇప్పుడన్నా నువ్వు అపంచం. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. మార్కు 3:13. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గల వారి సువార్త ప్రకటించడానికి వారిలో 12 మందిని ఏర్పరిచాడన్నాడు. బాగా వినండి బాగా వినండి. ఆఖరి మాట అన్నాను కదా, ఆ మాట ఎంత కూడా ఉంటుందో నాకు తెలియదు. నేను ముగిస్తున్నాను, స్తోత్రం కూడా చెప్పించాను. లాస్ట్ మాట, దాన్ని నిడివి మీరు కొలవద్దు, ఎదుటోళ్ళని కడదామని బయలుదేరి వచ్చాను. ఇప్పుడు కట్టబడ్డ నేను కూలిపోయే అవకాశం లేదా? కట్టబడ్డ వాళ్ళు కూలిపోయే అవకాశం లేదా? కట్టబడ్డ మీరు కూలే అవకాశం లేదా? ఒక్కసారి ఆలోచించండి. యెరూషలేము ప్రాకారాలు కట్టారా లేదా? నా నెహెమ్యా వచ్చి ఏం చేశాడు? ఆల్రెడీ కట్టిందని ఆయన ఏం చేశాడండి? కట్టిన ప్రాకారమును, కట్టబడిన దానిని శత్రువులు దాడి చేసి కూలిస్తే నెహెమ్యా వచ్చి మరమ్మతులు చేశాడు. ఉన్నదాన్ని ఆధారం చేసుకొని మళ్ళా కొత్త వాటిని యాడ్ చేసి కట్టి ఎక్కడెక్కడైతే బద్దలైపోయిందో దాన్ని మళ్ళా నిర్మించి ఆ ప్రాకారాన్ని మొత్తాన్ని కూడా మరమ్మతులు చేశాడు. పర్సనల్ లైఫ్లో ఎన్ని దాడులు జరిగినప్పుడు ఎన్ని చోట్ల నువ్వు డ్యామేజ్ అయ్యావు. ఆ డ్యామేజ్లు చూడమేంటి? నువ్వు ఏ కాడికి పోటు పడుద్దాం అనే వ్యవహారంలోనే పరిగెత్తుతున్నావు. కానీ అది చాలా చోట్ల బీటల వారిందే, నా భక్తి, నా బలిపీఠం కూలిపోయిందే, నా ఆత్మీయత చల్లారిపోయిందే, జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉంది కానీ చచ్చిన స్థితికి వెళ్ళిపోయానే. ఆరంభం ఒక రకంగా ఉంది, ఈ ఘట్టం ఇంకొక రకంగా ఉంది, చివరికి ఏ రకంగా మారుతుందో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాను. అయ్యో నాకేమైందని స్వీయ పరిశీలన అనే ప్రక్రియ మానేశాను. యెరూషలేముకి ఏమైందండి? ప్రాకారం కూలిపోయింది. నాడు నీలో ప్రవేశించిన దైవిక జీవం కొడిగట్టుకుపోతుంది. ఒకనాడు మనలో ప్రవేశించిన దైవిక జీవం చల్లారిపోతుంది, కొడిగట్టుకుపోతుంది. ఇది పచ్చి నిజం. ఎందుకంటే ఇర్మియా అంతటి భక్తుడే దేవుణ్ణి వేడుకున్నాడు, మరలా మమ్మల్ని బ్రతికించమని. ఇర్మియా అంతస్తు, నీ అంతస్తు, నా అంతస్తు ఒకటి. నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీదకి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, నీ తట్టు మమ్మల్ని తిప్పు. సాత్తీస్లో ఉన్న సంగపు తోదికి ఇలాగూ రాయము, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే, మృత స్థితికి వెళ్ళిపోయా. పేరుకే యెరూషలేము కానీ ప్రాకారాలన్నీ కూలిపోయినాయి.
ఇప్పుడు ఆ యెరూషలేములో ఒకప్పుడు ప్రాకారాలు దాటి ఎవడు వెళ్ళడానికి లేదు, కానీ ఇప్పుడు ఆ యెరూషలేం ప్రాకారాలు కూలిపోయినందున పీటర్లో నుంచి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఏం చేయాలి తెలుసా? ఇంకా ఇంతవరకు కట్టుకోని వాళ్ళు ఇక నుంచి కట్టుకోవాలి. ఆల్రెడీ కట్టబడి పీటల వారిన వాళ్ళు మరమ్మతులు చేయాలి. ఇది రెండు విషయాలు. తరచుగా మరమ్మతులు చేసుకోవాలి. చేపల పట్ల మరమ్మత్తు చేసుకుంటాడు తన దోణెను. ఈరోజు నీవు నేను మన ఆత్మీయ జీవితం అనే దోణెను కూడా మరమ్మత్తు చేసుకోవాలి. ఇది మన పర్సనల్. ఎంతమంది పరిశుద్ధులు దీన్ని ఆలోచించారు? ఎంతమంది ఈ విషయాన్ని వివేచించారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలనగా చూసుకోండి. దిగజారేమో, భక్తిలో ఎంత కోల్పోయామో, ఏ మెట్టు నుంచి ఏ మెట్టుకు దిగజారిపోయామో, నైతిక ప్రవర్తన, ప్రార్థనా జీవితం, వాక్యాశక్తి ఎంతగా చల్లారిపోయిందో. ఒకప్పుడు వాక్యాన్ని విపరీతంగా ప్రేమించాం. మనం నోరు తెరిస్తే వాక్యం మాట్లాడాం, ప్రార్థనలో మోకాళ్ళు వేస్తే వాక్యాలు ఎత్తి ప్రార్థన చేసి పోయినాయి. ఈరోజు ఏ కొంచెం ఖాళీ దొరికినా నిద్రపోవటమే. నిద్ర అవసరమే కాదని నేను అనట్లేదండి. సరిగా నిద్రపోకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాదని నేను అనట్లా. కానీ ఒకప్పుడు దాన్ని కూడా పట్టించుకోకుండా దేవునితో గడిపాం, యాక్టివ్గా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఈరోజు అప్పడంగా నిద్రపోతున్నాం. ఆయన ఈ బాడీలో ఆరోగ్యం బాగుందా? హెల్త్ కరెక్ట్గా ఉందా? ఆనాడు 2-3 గంటలు కూడా సరిగ్గా నిద్రపోలా. వజ్రాత్రులు లేచి మోకాళ్ళని మొర్ర పెట్టావు, దేవుణ్ణి కలుసుకున్నావు, దేవుణ్ణి ఎక్కడ తేడా పడ్డాం? ఏది ఆ వాక్యాశక్తి ఏది? ఆ ప్రార్థనా జీవితం ఏది? ఆ నీతి నియమాలు ఏది? ఆ పవిత్రత కొరకైన ఆకాంక్ష ఏది? ఆనాడు టీవీలో ఇళ్ళ చుట్టూ టీవీలు చూస్తా ఉంటే కన్నెత్తి చూడలా వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. ఈరోజు నీ ఇంట్లోనే గోడంతా టీవీ పెట్టుకుని అక్కడే కూర్చొని గడుపుతా ఉన్నావు. నువ్వు కట్టుకోవాల్సింది, నేను కట్టాల్సిందిరా. నీలో నా నిర్మాణం పూర్తయినాక అప్పుడు వెళ్ళి నువ్వు ఫలించగలుగుతావు. అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నువ్వేదో కట్టాలని పరిగెత్తుతున్నావు. నేను చెప్తున్నాను, దేవుని ఎదుట నిన్ను నువ్వు సరిగా కట్టుకుంటే, దేవుడు నీకు తోడని నేను కడితే సేవ జరిగింది, రావాల్సినవన్నీ అయ్యే వస్తాయి. ఇది వదిలిపెట్టి నువ్వు ఎంత పరిగెత్తినా వల్లగా తమ్ముడు. ఒకప్పుడు నీ విశ్వాసం ఎంత పటిష్టంగా ఉంది. ప్రతి దానికి మోకాళ్ళని ప్రార్థన చేసి నా దేవుడు కార్యం చేస్తాడని నిండు బండిలాగా భరోసాగా బ్రతికావు. ఈరోజు చిన్నదాన్ని కూడా కదిలిపోతున్న రెల్లులాగా అయిపోయావు. నీ విశ్వాసం ఎక్కడా? నీ ప్రార్థన ఎక్కడా? నీ వాక్య ధ్యానం ఎక్కడా? నీ పరిశుద్ధ జీవితం ఎక్కడా? నేత్రాశ, శరీరాశ, జీవపుణ్యము అనే 3 విధములైన పాపాలను గెలిచింది ఎక్కడా? తిరిగి వాటికి లోబడలేదా? అవి నీ నేలట్లేదా? నీ కోటదే బీటల వారి ఉండగా నువ్వు వెళ్ళి దేవుని కోట కడదామని బయలుదేరావా? కడదు. కానీ ముందు బీటల వారిన నీ ఆత్మీయ కోటను ఒక్కసారి పరిశీలించు. కూలిపోయిన నీ బలిపీఠాన్ని తిరిగి పునర్నిర్మించు. నన్ను మరలా బతికించమని దేవుడు అడుగుదాం. మనందరం అడుగుదాం. ఒకప్పుడు డబ్బుని మనం లక్ష్య పెట్టలేదు. ఈరోజు డబ్బే ప్రపంచంగా బ్రతికే పరిస్థితి వచ్చింది. ఒకనాడు ఏవేవి అసహించుకున్నామో, ఏవి పెడతగాయించుకున్నామో, ఈరోజు అవి ఇంపుగా అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి? శత్రువులు జొరబడ్డారు. వీటిలో వారిని మన ఆత్మీయ కోటలోనికి శత్రువులు జొరబడి మనల్ని పతనం వైపు నడిపిస్తా ఉన్నారు. మన లోపల ఉన్న దైవాత్మ దుఃఖపడుతున్నాడు. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు, మూలుగుతున్నాడు. మన నుండి రాకూడది వస్తుంటే, మన దగ్గర రాకూడని ఫలాలు వస్తుంటే అవి చూసి ఆత్మ దుఃఖపడుతున్నాడు, మూలుగుతున్నాడు. రండి, ఒకళ్ళ మీదకి రండి. మనలో ఉన్న ఆత్మ ఏడ్చి